అలంకాన్పల్లి పెద్ద దస్తగిరి మర్డర్ అయిన విషయము మీకు అందరికీ తెలిసిన విషయమే. పోయిన నెల 6వ తేదీన రిమ్స్ హాస్పిటల్లో మర్డర్ అయినాడు అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో నిత్యానంద రెడ్డి పాత్ర ఉందని పేపర్లో కానీ ఇక్కడ కానీ అంతా వస్తూ ఉంది, న్యూస్లో వస్తూ ఉంది. నిత్యానంద రెడ్డి ఈరోజు నా దగ్గర పొద్దున వచ్చి, సార్ ఇట్లా నేను నేరం చేయలేదు, నాకు దస్తగిరి మర్డర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు అని నా దగ్గరికి వచ్చినాడు. నేనే పోలీసుల దగ్గర సరెండర్ కావాలక అయితే నీకే బాగుంటుంది, ఇన్వెస్టిగేషన్లో నీ పాత్ర ఉందో లేదో తెలిసిపోతుంది కదా, నీకు అంత ధైర్యంగా నేను మర్డర్ కేసులో నాకు సంబంధం లేదని చెప్తున్నావు కదా, వాళ్ళ దగ్గరే అదే విషయం చెప్పు, వాళ్ళే ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒకటి తెలుస్తారు కదా ఉద్దేశంతో నేను నచ్చజెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్పీ దగ్గరికి వచ్చి ఇప్పుడే ఎస్పీ దగ్గరికి ఆఫీస్కి తీసుకొచ్చినాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు నిత్యానంద రెడ్డిని హ్యాండ్ ఓవర్ చేసినాను. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని 24 గంటలు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినారు. లొంగుబాటు కిందే కదా సార్, లొంగుబాటు కోర్టు. మేము అట్లా అనుకుంటే మేమేం నేరం చేసినాము అని మాకేమైనా డౌట్ ఉంటే మేము కోర్టులో వీళ్ళు లొంగిపోయేవాళ్ళం కదా. మాకు నేరం చేయలేదని మాకు ధైర్యం ఉంది కాబట్టి మేమేమి మా పాత్ర లేదని ధైర్యం ఉంది కాబట్టి డైరెక్ట్ పోలీసు వాళ్ళ దగ్గర మేము సరెండర్ చేయించినాం సార్. లీగల్ ప్రొసీజర్ ఎట్లా వాళ్ళు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిందే. ఈరోజు నైట్ ఏదో టైంలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు సార్. తర్వాత మేము బెయిల్ పెట్టుకోవడం, ఒకవేళ నేరం ఏమైనా ఉంది అంటే ఇతని పాత్ర ఏముందని వాళ్ళు నమ్మింటే వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో మేము ఫైట్ చేస్తాము, మెటీరియల్ సరిపోతుందా లేదా వేరే విధంగా ఉందని చూస్తాము. ఏదైనా మెటీరియల్ ఉంటే మేము కోర్టులో ఫైట్ చేసి బెయిల్ వచ్చేట్లు ప్రయత్నం చేస్తాం సార్. ఆ విషయం నాకు తెలియదు సార్. ఎవరైనా కానీ పోలీసు వాళ్ళు పేపర్లో కానీ ఏడైనా కానీ నువ్వు ఉండవు ముద్దాయిగా ఉండా అంటే ఎవరైనా సహజంగానే దూరంగా ఉండాలని చూస్తారు కానీ పోయి దగ్గరికి వెళ్ళిపోరు కదా సార్. నాకు తెలిసిన విషయం అంటే అతను చెప్తుంది, నేను అడిగినప్పుడు ఏం చెప్పినా అంటే నాకు దస్తగిరికి ఎలాంటి ఫైనాన్షియల్ లావాదేవీలు కానీ భూ తగాదాలు కానీ ఎలాంటివి లేవు, ఎంతైనా వెరిఫై చేసుకోమంటే నావేమీ లేవు. దస్తగిరి ఇంట్లో కావచ్చు కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేస్తున్నారని సార్. దస్తగిరి ఇంట్లో ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ సార్. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఊర్లో అందరూ ప్రాపర్టీస్ ఎవరు అమ్మాలన్నా కొనాలన్నా డాక్యుమెంట్ వాళ్ళకి ఇస్తారు సార్. అవి వాళ్ళ దగ్గర అట్లే ఉంటాయి. అవన్నీ ఇన్ని ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, ఆయన బినామీ అంటే అది ఎట్లయితుంది సార్, అంతే కదా. తర్వాత ఈయన ప్రాపర్టీస్ కానీ ఈయన ఇంట్లో ఉంటాయి, ఆయన లీగల్గా సంపాదించి ఉంటాయి. అది ఎవరు సార్ చేయాల్సింది? ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ వల్ల వేరే వాళ్ళు రైట్ చేసి పట్టుకోవాలా, అయ్యా నేను ఇన్కమ్ ఏది, నీ ప్రాపర్టీ ఎంత ఉంది, ఇది ఇదేది. పోలీసుకు దానికి ఏం సంబంధం సార్? సార్ ఈయన పొలిటికల్ లీడర్, ఎవరైనా ఆయన దగ్గరికి పోతా ఉంటారు, తర్వాత వచ్చి ధర్నాలు ఉంటారు, అక్కడ అటెండ్ అవుతా ఉంటారు. అట్లా అటెండ్ అయినారని ఉద్దేశంతో ఈయన చెప్పినాడు చేసినాడు ఈయన అనుచరులను ఎట్లా చెప్పగలం? ప్రతి పొలిటికల్ లీడర్ దగ్గరికి పోతుంటారు, వాళ్ళందరూ నా మనుషులు అంటే ఎట్లా చెప్పగలం సార్? 11 మంది అరెస్ట్ చేసినటువంటి 11 మంది స్టేట్మెంట్స్ కూడా నిత్యానంద గారి పేరు ప్రస్తావించారు సార్. అది మీకు తెలిసిన విషయమే. పోలీస్ దగ్గర ఏం రాస్తారో ఏం చేస్తారో మీకు తెలిసిన విషయమే సార్. ఇంకా దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను. చెప్పినంత మాత్రాన ఈయన పాత్ర ఉన్నట్లు కదా, ఎవరైనా నా పేరు చెప్తారు, మీ పేరైనా ఎవరైనా చెప్తారు. చెప్పినంత మాత్రాన ఈయన పాత్ర ఉందని కాదు కదా, దానికి కొరాబరేషన్ ఎవిడెన్స్ ఉండాలి కదా వాళ్ళ దగ్గర. ఉన్నట్లు వేరే సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు నిరూపించాలి కదా. నేను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, నేను ఎట్లా చెప్పగలను సార్? వాళ్ళు దర్యాప్తు అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను లాయర్గా చెప్పగలనే కానీ అడ్వాన్స్గా నేను ఎట్లా చెప్పగలను ఏం జరుగుతుంది ఏమని? మాకు తెలియదు కదా సార్ లోపల ఏం జరుగుతుందో. సార్ వాళ్ళు వితిన్ 24 అవర్స్లో కోర్టులో ఏదైనా ఆయన దగ్గర మెటీరియల్ ఉంది, ఆయన మీద నేరారోపణ మెటీరియల్ ఉంది, స్ట్రాంగ్ మెటీరియల్ ఉంది. స్ట్రాంగ్ మెటీరియల్ లేదంటే ఆయన వదిలేస్తారు సార్. లేదు స్ట్రాంగ్ మెటీరియల్ అనే ఉద్దేశం ఉంటే ఏదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ సాక్ష్యం సరిపోతుందా లేదా లోపల పంపించేదానికి అనే విషయం నేను కోర్టులో వాదించుకుంటాను సార్. 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని వాళ్ళ బాధ్యత సార్. దాన్ని వాళ్ళ బాధ్యత 24 గంటల్లో ప్రొడ్యూస్ చేసిన బాధ్యత వాళ్ళది. లేదు లేట్ అయిందంటే మా ప్రయత్నం మా వాళ్ళు తీసుకుంటాం సార్. నా పేరు నాగిరెడ్డి సార్, కడపలో ప్రాక్టీస్ చేస్తున్నాను, అడ్వకేట్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.